ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ జేఏసీ ఆవిర్భావం. చైర్మన్గా మిట్టా కృష్ణయ్య ఎన్నిక. రాష్ట్ర ప్రభుత్వంలో పలు యాజమాన్యాల కింద పనిచేస్తున్న 60 ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు కలిపి ఏపీ ఉపాధ్యాయ జేఏసీగా ఏర్పడ్డాయి. సో ఆయా సంఘాల ప్రతినిధులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు టి కల్పలతారెడ్డి, ఎంవి రామచంద్రారెడ్డి, టి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గాది శ్రీనివాసులు నాయుడు, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. సో తాడేపల్లిలోని ఈ సమావేశం జరిగిందనమాట. అయితే ఈ కొత్త జేఏసీ ఆవిర్భావాన్ని ప్రకటించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వీరు జేఏసీ చైర్మన్గా మిట్టా కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శిగా పోచంరెడ్డి అశోక్ కుమార్ రెడ్డి, వర్కింగ్ సెక్రటరీ జనరల్గా డాక్టర్ డి శ్రీను, పలు సంఘాల ప్రతినిధుల నుంచి 5 కో-ఆప్ చైర్మన్లు, 8 మంది వైస్ చైర్మన్లు, డిప్యూటీ సెక్రటరీ జనరల్గా అయితే 2 ఉన్నారు, అసిస్టెంట్ సెక్రటరీ జనరల్గా 4 ఉన్నారు, కార్యదర్శులుగా 10 మంది ఉన్నారు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా 7 ఉన్నారు, ఒక్కరు ట్రెజరర్గా 39 మంది సభ్యులతో జేఏసీ ఏర్పడినట్లు ప్రతినిధులు అయితే తెలిపారు. సో ఈ విధంగా ఏపీలో కొత్త ఉద్యోగ కార్యవర్గం అయితే ఎన్నుకోవడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని